28వ వార్డులో గుమ్మల సరితా మల్లేశం గారు బీఆర్ఎస్ పార్టీ తరఫున కౌన్సిలర్గా పోటీ చేస్తున్నారు. 28వ వార్డులో గతంలో చూసినట్టయితే ఎక్కువగా అభివృద్ధి జరగలేదు. మరి ఎంతో ప్రేమతో ఓట్లేసి గెలిపించుకున్న గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి కూడా ఏమాత్రం కూడా మరి చొరవ చూపకుండా, వార్డు యొక్క సమస్యల పట్ల అవగాహన లేకుండా, శ్రద్ధ లేకుండా ప్రవర్తించడం జరిగింది. కాబట్టి ఈసారి మన గౌరవనీయులు శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు పైలి శేఖర్ రెడ్డి గారు గుమ్మల సరిత గారిని ఈ వార్డులో కౌన్సిలర్గా పోటీ చేయించటకు నిర్ణయించి వాళ్ళకు బీఫామ్ అందజేశారు నిన్న. అయితే నేను చెప్పేది ఒకటి ఏమిటంటే, ఇప్పుడు చాలామంది కాంగ్రెస్ నుంచి, బీజేపీ నుంచి, బీఆర్ఎస్ నుంచి కూడా పోటీ చేస్తున్నారు. కాబట్టి అభ్యర్థుల సరళి ఒకసారి పరిశీలించినట్టయితే అవతల కాంగ్రెస్కు చెందిన అభ్యర్థి 2-3 రోజుల కిందనే కాంగ్రెస్లో చేరారు. కేవలం ఏమిటంటే ఒక కౌన్సిలర్ కావాలనే ఉద్దేశంతోనే మరి ఇమీడియట్గా పార్టీ మారి ఇక్కడ ఆశించిన అతను అక్కడ కడవ కప్పుకోవడం జరిగింది. ఇక చిట్టిపోలి శ్రీధరు ఈ వార్డుకు పెద్ద పరిచయం ఉన్న వ్యక్తి ఏం కాదు, కొత్త వ్యక్తి. కాబట్టి ఆ రకంగా చూసినట్టయితే 28వ వార్డులో ఎన్నో సంవత్సరాల క్రితమే ఇక్కడ ఇల్లు కట్టుకొని ఇక్కడ స్థిర నివాసం ఉంటూ ఇక్కడ ఒక వడ్రంగి వృత్తిలో ఉంటూ మరి అందరికీ తలను నాలుక వలె ఒకటే పార్టీలో అంకిత భావంతో, ధ్యేయంతో ఉన్నటువంటి గుమ్మల మల్లేశం పార్టీకి అంకిత భావంతో ఉన్నటువంటి వ్యక్తి. మరి ఇంకోటి ఏమిటంటే సౌమ్యుడు, ఎక్కడ కూడా వివాదాస్పదమైన చర్యలు ఏమి చేపట్టలేదు. చాలా సౌమ్యుడు, మంచి వ్యక్తి. నలుగురిలో ఫలానా మంచి వ్యక్తి అనే గుర్తింపు ఆయనకు ఉంది. కాబట్టి ఆయన రేపు మిగతా వాళ్ళు ఏమిటంటే ఉద్యోగరీత్యా అవి ఉండి మరి ప్రజలకు సేవ చేసే ఉద్దేశం ఏమి అవకాశాలు లేవు. కానీ గుమ్మల మల్లేశం గారికి పూర్తిగా మరి సరిత గారి తరఫున సరిత గారు, మల్లేశం గారు కలిసి మరి ఈ వార్డును అభివృద్ధి చేస్తారని ప్రజలు విశ్వసిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కూడా బలంగా నమ్ముతుంది. కాబట్టి మాజీ శాసనసభ్యులు ఆయన మీద పెట్టినటువంటి ఈ బాధ్యత ఏదైతుందో ఆయన సక్రమంగా నెరవేరుస్తున్న విషయం ప్రజల్లో మెండుగా ఉంది. కార్యకర్తలు కూడా ఎంతో ఉత్సాహంతో మరి ఆయన వెంట వెళ్ళి ప్రచారాన్ని 28వ వార్డులో పెద్ద ఎత్తున చేపడుతున్నారు. కాబట్టి వారు గెలవడానికి, సరిత గారు గెలవడానికి చాలా అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి ప్రజలంతా గమనించి 28వ వార్డు ప్రజలు ముఖ్యంగా మరి మీ సేవకు అధిక సమయాన్ని కేటాయించే వ్యక్తి ఇప్పుడు ఉన్న వాళ్ళలో సరిత గారు, మల్లేశం గారు కనబడుతున్నారు. కాబట్టి గుమ్మల సరిత గారికి ఓటేసి గెలిపించాలని అందరికీ హృదయపూర్వకంగా ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.